పోస్ట్‌గ్రాడ్ ఎస్‌క్యూఎల్ కిందకొచ్చేసరికి ఇది వాళ్ళే డెవలప్ చేశారు. వాళ్ళు అంటే పోస్ట్‌గ్రాడ్ ఎస్‌క్యూఎల్ గ్లోబల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆర్ గ్రూప్ అనే వాళ్ళు దీన్ని డెవలప్ చేసుకున్నారు. మరి ఇదేంటి ఇది ఫ్రీ వెర్షన్ ఓపెన్ సోర్సా కాదా అంటే ఇది కూడా ఓపెన్ సోర్సే. మనకు ఫ్రీగా వాడుకోవచ్చు. మరి ఇక్కడ ఎలా ఉంటదంటే ఈ మైఎస్‌క్యూఎల్, మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్‌తో పోల్చుకుంటే కొంచెం ఇక్కడ కాంప్లెక్స్ అంటే కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో ఉంటది క్వైరీస్ అనేటివి. సేమ్ సింటాక్సెసే ఉంటాయి. బట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ పోస్ట్‌గ్రాడ్ ఎస్‌క్యూఎల్ అనేది సో రిలేషనల్ డేటాబేస్‌ని హ్యాండిల్ చేయగలదు. యాస్ వెల్ యాస్ జేసన్ ఫార్మాట్‌లో ఉన్న డేటాను కూడా హ్యాండిల్ చేయగలదు. దాంతో అందుకే దీన్ని ఎక్కువ డేటా అనలిస్ట్ వాళ్ళు ఎక్కువ వాడేది పోస్ట్‌గ్రాడ్ ఎస్‌క్యూఎల్. డేటా అనలిస్ట్ పర్పస్‌కి కానీ, సమ్ డేటా రిలేటెడ్ పర్పస్‌కి కానీ లైక్ నువ్వు ఒక వెబ్ డెవలప్‌మెంట్ చేసిన అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు మాంగోడిబి ఆల్సో. ఈ జేసన్ ఫార్మాట్ అనేది సిమిలర్ టు మాంగోడిబి లాగా ఉంటది కాబట్టి సో ఎక్కువ డేటా అనలిస్ట్ వాళ్ళు దీన్ని వాడుతూ ఉంటారు. ఇంకొకటి ఇక్కడ మనం జీపీఎస్ ఆన్ చేసుకుంటాం. లాటిట్యూడ్ మధ్య, లాంగిట్యూడ్ మధ్య డిస్టెన్స్ కాలిక్యులేట్ చేసి ఈ యొక్క ర్యాపిడో ఇలాంటివన్నీ ఉంటాయి కదా! సో ఈ యొక్క అనాలిసిస్ పర్పస్ కోసము దీనికి జీఐఎస్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ సిస్టమ్ కూడా ఆటోమేటిక్‌గా ఇన్‌బిల్ట్ అయి ఉంటది పోస్ట్‌గ్రాడ్ ఎస్‌క్యూఎల్‌లో. అది మోస్ట్‌గా ఎవరు వాడతారు అంటే లైక్ ఊబర్ లొకేషన్ యాప్ రిలేటెడ్ గానీ, ర్యాపిడో అంటే జీఐఎస్ వాడేవాళ్ళు, డేటా అనలిస్ట్ కోసం వాడేవాళ్ళు ఎక్కువ ఈ పోస్ట్‌గ్రాడ్ ఎస్‌క్యూఎల్‌ని వాడతారు. ఖచ్చితంగా నేను డేటా అనలిస్ట్ వైపుకెళ్ళాలి అనుకుంటే పోస్ట్‌గ్రాడ్ ఎస్‌క్యూఎల్ ప్రిఫర్ చేయండి. బెస్ట్‌గా ఉంటుంది.